రాజధాని అమరావతిలో నిర్మాణాలను వాయిదా వేయటం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇంధన పొదుపులో భాగంగా భారీ నిర్మాణాలను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో అమరావతి నిర్మాణాలపై మంత్రి స్పష్టతనిచ్చారు. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ ఆన్లైన్లో సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి హాజరయ్యారు. రాజధాని నిర్మాణ పనులకు ప్రస్తుతం డీజిల్ కొరత లేదని నారాయణ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణాలు ఆగిపోయాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నిలిపివేస్తే రైతులు ఇబ్బందులు పడతారని తెలిపారు. అందుకనే నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో భూముల కోసం ముంబైకి చెందిన కొందరు సినీ పరిశ్రమ వారు వచ్చారని నారాయణ వెల్లడించారు. భూములు కేటాయించాలంటే ఫైనాన్షియల్ షీట్లు, బ్యాలెన్స్ షీట్లు అడుగుతున్నామని తెలిపారు. కొత్తగా అంటూ ఏమి ఇవ్వలేదు. కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. అదేవిధంగా ఈ యొక్క హోటల్స్కి, స్కూల్స్కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ RFP పిలవటానికి CRD పర్మిషన్ అడగటం జరిగింది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు మేజర్గా కన్స్ట్రక్షన్స్ని యాక్చువల్గా కొంత పోస్ట్ పోన్ చేయమన్నట్టుగా చెప్పారు. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అంతేకాదు 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి 2028 ఆగస్టుకు పూర్తి చేయాలనుకున్నాం. మళ్ళీ 2029లో మార్చి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. అందులో ఇది రాజధాని, ప్రభుత్వంకి సంబంధించిన రాజధాని. ప్రజలు అందులో ల్యాండ్ పుల్లింగ్ మీద ఇచ్చిన రైతులు ఇచ్చారు. వాళ్ళు ఎంతో ఆశతో ఇచ్చారు. వాళ్ళ భూమికి విలువ వస్తుంది. ఏమాత్రం ఇది ఆగిన, ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఇది ఆగిపోయింది. ఇప్పుడు మనం కూడా ఆపితే రైతులు 29,000 మంది రైతులు సఫర్ అవుతారు. అందువల్ల 29,000 మంది రైతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయించాం.